హాయ్ అండి, నేనైతే చుక్కకూర పప్పు చేస్తున్నాను. ముందుగా అయితే ఈ పప్పునైతే నీట్గా వాష్ చేసుకుందాం. నీట్గా అయితే వాష్ చేసేసానండి. ఇప్పుడైతే ఓ 15 మినిట్స్ ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చుక్కకూర ఇవన్నీ రెడీ చేసుకుందాం. చూసారా, ఇప్పుడైతే చుక్కకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడైతే ఇదైతే కట్ చేసుకుందామండి. చుక్కకూర అయితే కట్ చేసి ఇలా నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ఈ పప్పులో వేసేసుకుందాం. ఆనియన్స్ వేసాను, అలాగే ఒక టమాటా. చుక్కకూర పుల్లగానే ఉంటుంది కదండి, ఇంకా మనం ఏం వేయవసరం లేదు. నేను ఒక టమాటా వేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి. ఫైనల్గా ఒక స్పూన్ అలా కారం అయితే యాడ్ చేసుకుందాం. అంతేనండి. ఇంకా కుక్కర్ పెట్టేసి అయితే 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందాం. చూడండి, పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే మనం రుబ్బేసుకుందాం ఉప్పేసి. చూడండి, పప్పు అయితే మెదిపేసుకున్నానండి. ఇప్పుడైతే పోపు పెట్టేస్తున్నాను. చూసారా, పోపు అయితే రెడీ అయిపోతుంది. పైన కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ, చూసారా పోపు రెడీ అయిపోయిందండి. ఈ పప్పు అయితే అందులో వేసేసుకుందాం. చూసారా, చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.